చాలా బాధాకరం. ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఆర్డిటి కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది. ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డిటి కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది. ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డిటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం. ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచలయ్య గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది. ఇది అత్యంత తీవ్రమైన చర్య. ఈ సందర్భంగా ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని, పెంచలయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం. అటు నేను కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే కేవలం అండగా ఉండటం కాదు, ఏదో నివాళి అర్పించామా, పెంచలయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసామా, వెళ్ళామన్న ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేళ్లు చేయాలా. ఎందుకంటే పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. రెండోది, ఏదైతే పెంచలయ్య గారు మరణించారో, పెంచలయ్య గారి మరణం మామూలు మరణం కాదు. ఈ సమాజంలో 10 మందికి మేళ్లు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాల కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ యొక్క ఆశయానికి పెంచలయ్య గారు ఈ యొక్క ప్రపంచానికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకు వచ్చి ఆ 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాలను కలుపుకుని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఇంకా పెంచలయ్య కుటుంబం ఏదో వచ్చామా, పోయామా, వెళ్ళామా, పొలమాలు వేసామంటే 10 రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది. పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు పెంచలయ్య కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది. కానీ పెంచలయ్య మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే, నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం, అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలయ్య కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని, నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 10 లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించడం చెప్పని కూడా. అయితే ఈ 10 లక్షల రూపాయల డబ్బులు అందించడం సరిపోదు. ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి, ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా. ఇక పెంచలయ్య గారి బిడ్డను చూస్తే బాధేసింది. ఒకరు 9వ క్లాస్,
ఒకరు 5వ క్లాస్. ఆ బిడ్డలను చదివించాలి. ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్, మేమే తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు. 10th క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు. ఆ యొక్క మైథిలి స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే 10th వరకు వద్దు సార్, మేమే చేస్తాం. అయితే 10th క్లాస్ తర్వాత పెంచలే కోరిక, ఒక బిడ్డను IAS, ఒక బిడ్డను IPS చేయాలని. దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచలే బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమేం కాదు, సాధ్యమే. కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th. వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా, జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా, పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే ఆ బాధ్యతలు, ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు మనిషిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతల్ని, ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి, వైష్ణవికి అప్పచెప్పి వాళ్ల ముందే ఫోన్లో మాట్లాడుతున్నారు. నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు, వైష్ణవి హైదరాబాద్ లో ఉంటుంది. వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు. వారు ఒకటే మాట చెప్పారు, డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం, వీళ్ళని కూడా చదివిద్దాం. అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి, కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది. అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి, వాళ్ళ IAS IPS కావాలంటే, ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా, ఎక్కడ చదవాలా, ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం, నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చెరొక బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పండి. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. నా ఇద్దరు బిడ్డలు హైందవి గాని, వైష్ణవి గాని, కుమార్తెలుగానే కాదు, నా యొక్క ఆకాంక్షలు, నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో 10 మందికి మేళ్లు చేయాలా అన్న ఆలోచన, వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా. అప్పుడు దాకెందుకు డాడీ ఇప్పుడే చేద్దాం, ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే, మనం ఎంతో మంది చదివిస్తున్నాం కదా, వీళ్ళని కూడా చదివిద్దామని చెప్తే ఇద్దరు బిడ్డలు పెంచిన ఇద్దరు కుమారుల చదువుల బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు, నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు. నా కుమార్తెలు హైందవి, వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా, ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క రెండో అల్లుడు ననిన్, ఆ యొక్క అబ్బాయి 2 సార్లు IAS ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. IAS 2 సార్లు ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. ఈ IAS IPS గురించి పూర్తి అవగాహన ఉంది. అబ్బాయితో మాట్లాడాం. అబ్బాయి ఒకటే మాట చెప్పాడు, ననిన్ మామయ్య 9th క్లాస్ రైట్ టైం,